ఒక రోజు నేను స్కాన్ చేస్తుంటే ఇలాగే లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకొక గంటలో డెలివరీ అవుతుంది అనగా మేము జస్ట్ స్కాన్ చెక్ చేసుకుంటాం, ఎందుకైనా మంచిదని చెప్పి చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఆ బేబీ చేతిలో కార్డ్ పెట్టి ఇలా ఇలా పిసుకుతుంది. ఇంకా ఆలోచించండి నాకు ఎంత భయం వేసి ఉంటుందో ఆ టైంలో. ఆ బేబీ ఆ టైంలో ఆ కార్డ్ ఎందుకు నొక్కుతుందో ఆ బేబీకి కూడా తెలియదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్ట్. బట్ ఆ కార్డ్ నొక్కినప్పుడల్లా 60 వెళ్తుంది హార్ట్ బీట్, 40 వెళ్తుంది హార్ట్ బీట్, మళ్ళీ ఆ కార్డ్ వదిలేగానే మళ్ళీ నార్మల్ ఉంటుంది హార్ట్ బీట్. ఇప్పుడు నేను ఆ బేబీకి చెప్పగలుగుతానా నువ్వు అలా చేయొద్దని చెప్పి? ఎలా చెప్తారు మేడం? చెప్పలేము. అందుకే ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. Yes. కానీ ఆ స్కాన్ నేను చేయగలిగాను, నేను చూశాను, ఆ ఫినామినా నేను రిజిస్టర్ చేయగలిగాను. అదర్ సెంటర్స్లో చేయలేని పరిస్థితి ఉంటే? చేయలేని పరిస్థితి ఉంది మ్యామ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. ఎగ్జాక్ట్లీ, చేయలేని పరిస్థితి ఉంటే మనం చేయలేం. మంచిగా హార్ట్ బీట్ ఉన్న బేబీ హార్ట్ బీట్ లేకుండా ఎలా వచ్చింది అని అంటే అదో కారణం. అదే ప్రపంచంలో ఎవరైనా తెలుసుకోగలుగుతారా? లేదు, తెలుసుకోలేరు. సో నటోరియస్